మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడు పెంచింది. కేసులో ఇద్దరిని సిఐడి అదుపులోకి తీసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏ తుకారం, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వి మాధవారెడ్డిని అరెస్టు చేశారు. పనపాకం టోల్ ప్లాజా దగ్గర వీరిద్దరిని అదుపులోకి తీసుకుని సిఐడి కార్యాలయానికి తరలించారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడు పెంచింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. గంగోత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్ధం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫైల్ దగ్ధం కేసులో ఇప్పటి వరకు ఓవైపు రెవెన్యూ అధికారులు, మరోవైపు రాజకీయ ప్రముఖులు కూడా సిఐడి అరెస్ట్ చేసి వారిని విచారించడం కూడా జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎవరైతే A4 గా ఉన్న ముని తుకారం ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా A3 గా ఉన్న మాధవరెడ్డిని కూడా ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గం పనపాకం వద్ద కూడా సిఐడి అధికారులు వారికి వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారిని ఇప్పుడు తిరుపతికి కూడా సిఐడి కార్యాలయాన్ని కూడా తీసుకొచ్చి వారిని కోర్టులో కూడా హాజరుపరిచి ఆ తర్వాత వారిని కూడా కస్టడీకి తీసుకుని వారిని పూర్తిగా విచారించడానికి కూడా అవకాశం ఉంది. ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క ముని తుకారం ఉన్నాడో, ఇతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యక్తిగత సహాయకుడుగా ఉన్నాడు. ఇతను గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నాడు. ఏదైతే ఈ యొక్క ఫైల్ దగ్ధం కేసులో కూడా కుట్రపూర్తంగా వ్యవహరించారనే ఆరోపణ కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా విదేశాలకు పారిపోవడానికి కూడా చేస్తున్న క్రమంలోనే ఈ రోజు రహస్య సమాచారం మేరకు సిఐడి అధికారులు కూడా అతను అరెస్ట్ చేస్తున్నారు. ఇతనితో పాటు మరొక నిందితులు ఎవరైతే ఉన్నారో మాధవరెడ్డిని కూడా ఇతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అధికారుడుగా కూడా కొనసాగుతున్నాడు. ఇతను కూడా యొక్క భూ ఆక్రమణకు సంబంధించి అనేక రికార్డులు కూడా మాయం చేశారన్న ఆరోపణలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కూడా ఇతన్ని యొక్క సిఐడి అధికారులు కూడా అరెస్ట్ చేసి వారిని ఈ రోజు ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అక్కడ నుంచి కోర్టులో కూడా హాజరుపరిచి రిమాండ్కి పంపించే అవకాశం ఉంది. అక్కడ నుంచి సిఐడి అధికారులు కూడా కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారించి అసలు ఎవరి ప్రమేయంతో ఈ యొక్క ఫైల్ దగ్ధం చేశారు, ఏ ఫైల్ దగ్ధం చేశారు, ఎన్ని ఫైల్ దగ్ధం చేశారనే దానిపై కూడా పూర్తిగా విచారణ కూడా కొనసాగేటట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.